భగవద్గీతని ఎంత చదివినా అర్థం కావట్లేదా? అయితే ఈ 5 కోర్ టాపిక్స్ ని మీరు మిస్ అవుతున్నారు. వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 3. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ 5 కోర్ టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 5 విషయాలు అర్థం చేసుకుంటే మన లైఫ్ లో ఉన్న ఏ సందేహానికైనా ఏ మిస్టరీకైనా సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ టాపిక్ ఆత్మ అంటే సోల్. శరీరం మనది కాదు, అది ఒక వస్త్రం లాంటిది. మన నిజమైన స్వరూపం ఆత్మ. ఈ బాడీ టెంపరీ మాత్రమే, కానీ ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకి చావు లేదు. సెకండ్ టాపిక్ ప్రకృతి అంటే మెటీరియల్ వరల్డ్. ఈ ఆత్మ ప్రస్తుతం ఒక మెటీరియల్ బాడీలో ఉంటూ ఈ మెటీరియల్ వరల్డ్ లో జీవిస్తుంది. మనకి కనిపించే ఈ ప్రపంచమంతా ప్రకృతి. థర్డ్ టాపిక్ కర్మ. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు అన్ని కర్మలే. మనం చేసే ప్రతి పని ఒక ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మనం చేసుకున్న కర్మలే మన జీవిత పరిస్థితులకి కారణం. ఫోర్త్ టాపిక్ కాలం అంటే టైం. ఆత్మ ఈ లోకంలో ఉంటూ కర్మలు చేయడానికి కాలం అనే ఫ్యాక్టర్ అవసరం. జననం, ముసలితనం, మరణం అన్ని కాలం వల్లనే జరుగుతాయి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ టైం. ఫిఫ్త్ అండ్ ఫైనల్ టాపిక్ ఈశ్వరుడు, ద సుప్రీం ట్రూత్. సృష్టి మొత్తానికి కారణం మరియు ఆధారమైన శక్తి. మన అందరి హృదయాల్లో ఉన్న మార్గదర్శి. ఆత్మ, ప్రకృతి, కర్మ, కాలం ఈ నాలుగింటిని మించిన ఒక సత్యం ఉంది. ఆ సత్యం భగవంతుడు. అన్నింటిని నడిపించే సుప్రీం పవర్ ఆయనే. చివరికి భగవద్గీత మనకి యోగాని నేర్పిస్తుంది. అంటే మన ఆత్మను ఆ పరమ సత్యంతో కలిపే మార్గం. ఒక్క మాటలో చెప్పాలి అంటే భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కర్మ, కాలం ఇవన్నీ కలిపితేనే జీవితం. హరే కృష్ణ.